నమస్తే, నేను రాజేశ్వరి. ఇది బచ్చల చెట్టు అండి. ఇది ఎట్లా బచ్చల చెట్టు అయిందంటే, నేను మార్కెట్లో ఒకరోజు నేను ఒకటి చెప్తానండి. నేను మామూలుగా మేము బచ్చల కూర కానీ బచ్చల పప్పు కానీ ఏది చేసుకో, మాకు ఐడియా లేదు. అయితే ఒకరోజు పాలకూర ఆకుకూరల దగ్గర పాలకూర తీసుకున్నా. ఆమె ఏం చేసింది, పొరపాటున 2 బచ్చల కట్టలు ఇచ్చేసింది, పాలకూర ఇచ్చింది. నేను కూడా కోసేటప్పుడు డిఫరెన్స్ తెలిసి ఇదేంటి ఇదేమాకు అనుకొని వండిన. కాకపోతే ఆ కూర చాలా బాగుంది. 20 రూపాయలకి పాలకూర, 10 రూపాయలు బచ్చల కూర అట్లా ఇచ్చింది. ఇక నేను వండుకుంటే చాలా మంచిగా అనిపించింది, చాలా వేరే టేస్ట్ వచ్చింది ఆ పాలకూరకి. సరే అని నెక్స్ట్ టైం నుంచి ఆమె దగ్గర సేమ్ అట్లనే 20 రూపాయలు పాలకూర, 10 రూపాయలు బచ్చల కూర అట్లా తెచ్చుకున్నా. అయితే ఆమెని నేను విత్తనాల షాపుకి వెళ్తాను కానీ బచ్చల విత్తనాలు మర్చిపోతా. అయితే ఇంకా బచ్చల టేస్ట్ అనేది తెలిసిపోయింది నాకు. ఇంకా పోయినప్పుడల్లా అట్లనే నేను ఆకుకూరలు ఆమె దగ్గర తెచ్చుకున్నా. అయితే ఆమెను అడిగితే, నేను తెస్తా అమ్మా, అక్కడ చాలా ఉంటుంది, నేను చిన్నగా తెస్తా అని అన్నది. నేనేం చేసినా, సరేలే ఆమె తెస్తలేదు, ప్రతి వారం అడిగితే ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తా అంటుందని చెప్పేసి నేను దొడ్డు తెచ్చుకున్న బచ్చల కట్టలకెళ్ళి ఒక దొడ్డు కాడ పెట్టినండి. చూడండి ఎట్లా చిగురు వచ్చింది. చిన్న చిన్న చిగురులు వచ్చినాయి. అంటే నేను బచ్చల కొమ్మతోని చెట్టు పెంచుకున్నా అని మీకు చెప్పడం. మీకు కూడా అట్లాంటిది ఏమన్నా ఐడియా ఉంటే ఆకుకూరల దగ్గర బచ్చల కాడ లావుగా ఉంటుందండి కింద, ఆ కాడ పెట్టుకుంటే ఇంత చిగురు వచ్చింది. నాకు భలే సంతోషం అనిపించింది. ఇప్పుడు నేను దీన్ని నాటేసుకుంటే నాకు తీగలాగా ఇది తీగ పాగుతుందండి. బచ్చల చెట్టు అనేది తీగ. నాకు ఇన్ని రోజులకు నేను పెంచుకున్నా అని నాకు సంతోషము. నిన్న మీకు చూపించిన కదా మెంతులు, చూడండి ఎట్లా మొలకలు వచ్చేసినాయి. మెంతులు తొందరగా వస్తాయండి, ధనియాలు లేట్ వస్తాయి. ఏందో పువ్వు చూడండి చిన్నగా వచ్చేసి చిగురు కూడా వచ్చేసింది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.